సోషల్ మీడియా ఒక పవిత్రమైన వేదిక అనుకుంటున్నారా? కానే కాదు. అదొక మురికి గుంట. అక్కడున్న సగానికి పైగా జనాలు మనుషులు కారు. మతం పేరుతో సమాజంలో విషం చిమ్మే మత బిచ్చగాళ్ళు. ఎవరి సంతోషం చూసినా వీళ్ళ కళ్ళు మండుతాయి. ఎవరైనా మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటే ఈ కీబోర్డ్ రాక్షసులకు కడుపు మంట. తాజాగా ఈ డిజిటల్ మతాంధుల వికృత క్రీడకి బలైంది ఎవరో తెలుసా? మన జాతిరత్నాలు ఫేమ్ నటి ఫరియా అబ్దుల్లా. తెలంగాణ సంస్కృతికి మత సామరస్యానికి ప్రతీక అయిన బోనాల పండుగలో ఫరియా ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకుంది. మన మట్టి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మహంకాళి అమ్మవారికి బోనమెత్తింది. కానీ ఆ సామరస్యం ఈ మత పెచ్చగాళ్లకు అస్సలు నచ్చలేదు. ఒక లౌకిక దేశంలో తోటివారి పండుగలో పాల్గొనడమే ఒక మహా నేరమైనట్లు ఆమె మతాన్ని వేలెత్తి చూపారు. సోషల్ మీడియా వేదికగా ఆమె వ్యక్తిత్వానికి హాని చేస్తూ నిందలు వేస్తూ నరకం చూపించారు. ఈ నీచమైన వేధింపులు తట్టుకోలేక ఫరియా చివరికి కెమెరా ముందే గుక్కపట్టి ఏడ్చేసింది. మా అమ్మా నాన్న నాకు నేర్పింది ఒకటే, దేవుడు అన్నిటిలోనూ ఉంటాడని. ప్రకృతిలోని ప్రతి జీవిలో, చెట్టులో, రాయిలో నేను దైవాన్ని చూస్తాను. నన్ను తిడుతున్న వారిపై కూడా నాకు ద్వేషం లేదని కన్నీళ్లతో మొత్తుకున్నా ఈ మానసిక రోగుల హృదయాలు కరగలేదు. ద్వేషమే మతంగా బతికే ఈ బెచ్చగాళ్లకు ఒక పవిత్రమైన మనసు విలువ ఏం తెలుస్తుంది? ఈ మతాంధతకు చరమగీతం పాడాల్సిందే. మనుషుల మధ్య గోడలు కడుతూ ఎదుటివారి ఆనందాన్ని సహించలేక విషం కక్కే ఈ మత పెచ్చగాళ్లు సమాజానికి పట్టిన తెగులు. ఒక నటి కార్చిన కన్నీటి చుక్క మన చచ్చిపోతున్న మానవత్వానికి నిదర్శనం. లౌకికవాదానికి కట్టుబడి ఇలాంటి వికృత మనస్తత్వాల నోళ్లు మూయించకపోతే ఈ సోషల్ మీడియా మదాంధత మన సంస్కృతిని మింగేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్